దేవుడు అంటున్నాడు ఒక చాలా స్పష్టమైన మాట. నిర్గమకాండము 30వ అధ్యాయము 17 నుండి 21వ వచనం వరకు. తాము చావక ఉండునట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలెను, అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును. ఇక చెప్పబడిన వాక్యంలో మనం చూస్తే ఇక్కడ యాజకులు చేయవలసింది ఏంటంటే తమ్మును తాము కడుక్కొనుట. వాళ్ళ శరీర సంబంధమైన బలు అర్పించారు కాబట్టి రక్తంతో నింపబడిన వారి శరీరాన్ని వాటర్తో కడుక్కున్నారు. మనం ఆత్మ సంబంధంగా మనం ప్రార్థన వెళ్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మన శరీరాన్ని కడగవలసిన అవసరం లేదు. మనం స్పిరిచువల్గా ఆత్మీయంగా వెళ్తున్నాం కనుక మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలా, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలా, మన ఆత్మను శుద్ధి చేసుకోవాలా. శరీరం శుద్ధి చేసుకోవాలంటే చక్కటి వాటర్, షాంపూ, రకరకాల సబ్బులు. కానీ మన అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటేనే కానీ మన ప్రార్థన పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళదు. మన అంతరంగాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలా? దేవుని వాక్యం చెప్తుంది 119వ కీర్తన 9వ వచనంలో, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అసలు మనిషి అనేవాడు వాటర్తో మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోలేము. దేవుని వాక్యం చెప్తుంది వాక్యముతోనే మనం మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోగలం. దేవుని వాక్యం ఏంటంట? మనల్ని శుద్ధి చేసేది, మనల్ని పరిశుద్ధపరిచేది దేవుని వాక్యము. కాబట్టి మనము దేవుని వాక్యంతో శుద్ధి చేయబడాలంటే ఏ వాక్యాలు మనల్ని శుద్ధి చేస్తాయి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఉదాహరణకి యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అనే కీర్తన మనల్ని శుద్ధి చేస్తుందా? మనల్ని శుద్ధి చేయాలంటే మనల్ని తప్పును మనకు చూపించాలా, ఆ తప్పును మనలోని తొలగించి మనల్ని సరిదిద్దాలా. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదనే వాక్యము మన శుద్ధి చేసే వాక్యం కాదు, అది స్తుతి వాక్యం. మన శుద్ధి చేసే వాక్యం ఏంటంటే మన లోపాలను మనకు చూపించే వాక్యము. మన లోపాలను మనకు చూపించాలంటే రైట్ ఏంటి తెలియాలి. ఉదాహరణకి మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆఫ్ చేసి ఫైన్ కట్టమన్నప్పుడు నాకు లైసెన్స్ ఉంది, సి బుక్ ఉంది, పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ ఉంది, అన్నీ ఉన్న, ఇన్సూరెన్స్ ఉంది, నేను ఎందుకు మీకు ఫైన్ కట్టాలా, నాకు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నది కదా అన్నప్పుడు అన్నీ ఉన్నాయ్యా కానీ నువ్వు వెళ్తున్న వే వన్ వే, ఇలా వెళ్ళకూడదు, అటువైపు నుంచి రావాలి తప్ప అన్నాడు అనుకోండి, అప్పుడు మనం కట్టమా ఫైన్ కడతాం. ఎందుకని? అక్కడ ఆ రోడ్లో మనకు తెలియని రూల్ ఒకటి ఉంది, ఆ రూల్ మనం తెలుసుకోలేదు కనుక అక్కడ మన తప్పు మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ రూల్ తెలీదో మనం అనుకుంటాం చాలా రైట్గా వెళ్తున్నాం కదా, అన్నీ ఉన్నాయి కదా అనుకుంటాం. కానీ ఆ రూల్ ఎప్పుడైతే తెలిసిందో అమ్మో నేను తప్పు చేస్తున్నాను అనే సత్యం మనకు తెలుస్తుంది. కాబట్టి మనల్ని శుద్ధి చేసేది ఏంటి అంటే రూల్స్. దాన్ని అన్నారు ద లా అన్నారు, ధర్మశాస్త్రము లా. ఆ ధర్మశాస్త్రములో ఉన్నవన్నీ ఏంటి అంటే ఆజ్ఞలు, దేవుని యొక్క కమాండ్మెంట్స్. ధర్మశాస్త్రంలో కొన్ని వేల ఆజ్ఞలు ఉన్నాయి. ఆ కొన్ని వేల ఆజ్ఞలతో మన లైఫ్ని శుద్ధి చేసుకోవాలి అంటే ఆ వేల ఆజ్ఞలు మనం ఎక్కడ కంఠస్థ పెట్టగలం? అందుకనే కొన్ని వేల ఆజ్ఞల్ని దేవుడని యెహోవా ఏం చేశాడంటే 2 పలకల మీద దాన్ని క్రోడీకరించి 10 ఆజ్ఞలతో ప్రజలకు ఇచ్చాడు మోషే ద్వారా. మన ప్రార్థనలో మన అంతరంగాన్ని శుద్ధి చేసేది ఏంటి అంటే 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞల్ని మనం అప్లై చేసుకుందాం మన లైఫ్లో. గడిచిన రోజులో ఈ 10 ఆజ్ఞల్లో నేను ఏమన్నా మీరేనా, ఏమన్నా దేవునికి విరోధంగా జీవించానా అని ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. ప్రార్థన కృతజ్ఞతలతో స్టార్ట్ అవ్వాలి, సిలువ చెంత మన పాపములు ఒప్పుకోవాలి, తర్వాత మనలో ఇంకా ఏమైతే ఉన్నాయో పాపములు తెలియక ఏమైతే ఉన్నాయో మనకు మనం శుద్ధి చేసుకునే చోట 10 ఆజ్ఞలు పెట్టుకోవాలి. ఆ 10 ఆజ్ఞల్ని మనకు కంఠస్థ పెట్టాలి. కంఠస్థ పెట్టలేదు అనుకో, మనం ప్రార్థన చేస్తూ ఆజ్ఞల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఓ 3వ, 2వ, 4వ మర్చిపోయాం అనుకో, మరలా ప్రార్థన డిస్టర్బ్ అయ్యి మరలా నిర్గమకాండం 20వ అధ్యాయం ఎక్కడ ఉందని తీస్తాం. వాటిని మనం గుర్తు పెట్టుకున్నాం అనుకోండి, ఒక ఆజ్ఞ తర్వాత ఇంకో ఆజ్ఞ ఇమ్మీడియట్గా మనకు వస్తుంది, మన ప్రార్థన డిస్టర్బెన్స్ లేకుండా వెళ్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని అడ్వైస్ చేస్తున్నాను, దయచేసి ఆ 10 ఆజ్ఞల్ని జ్ఞాపకం పెట్టుకుని మన అనుదిన ప్రార్థనలో మనం వాటిని ధ్యానిస్తూ ఉండాలా. ఈ విధంగా మనం ప్రార్థన చేయగలిగితే అప్పుడు మన ప్రార్థన ఆయనకు ప్రీతికరంగా ఉంటుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరి జీవితంలో మనకి శ్రేష్టమైన చక్కటి ప్రార్థన ప్రభు నేర్పించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య నీకు వందనాలు. ధ్యానించిన వాక్యములో మేము ఏమైనా తప్పుగా ధ్యానిస్తే మమ్మల్ని క్షమించు. నీకు ప్రీతికరమైన ప్రార్థన మేము ఎలా చేసుకోవాలో మాకు నేర్పుతున్నందుకు వందనాలు. నీ సన్నిధిలో మేము ప్రార్థన చేసే ముందుగా నీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మా పాపములు ఒప్పుకుంటూ,
నీ పదాజ్ఞలతో మమ్మల్ని మేము ఎలా శుద్ధి చేసుకోవాలో ఒకసారి మాకు తెలిపినందుకు వందనాలు. ధ్యానించిన వాక్యములో నీకు విరోధంగా మేము ఏమైనా ధ్యానిస్తే మమ్మల్ని క్షమించి నీ సర్వసత్యములోనే మమ్మల్ని నడిపించి మమ్మల్ని దీవించమని, వాక్యం విన్న ప్రతి సహోదరి సహోదరుని నీ ప్రార్థనలో బలపరిచి దీవించమని యేసు శక్తిగల నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.